హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మనం వెళ్ళబోయే ప్లేస్ మహారాష్ట్రలోని శనీశ్వర దేవాలయానికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పూజ ఆయిల్ ఉంటుందన్నమాట. ఆ పూజ ఆయిల్తో అక్కడ ఉన్నటువంటి శనీశ్వరుని పైన మనం పోస్తే మనకి ఉన్నటువంటి దరిద్రాలని వైదొలుగుతాయి అని అయితే అక్కడ నమ్ముతారు అందరూ. మామూలుగా మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ శనీశ్వర దేవాలయాన్ని దగ్గరికి అయితే వెళ్తారు. మనం ఇలా ఒక కారు బుక్ చేసుకుని వెళ్తూ ఉండగా చుట్టుపక్కల ప్లేసెస్ మాత్రం కొత్తగా వింతగా అనిపించాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకి మహారాష్ట్రలో ఉన్నటువంటి వాతావరణం చాలా తేడా ఉంటుంది. చుట్టుపక్కల చెరుకు రసాలు సంబంధించినటువంటి చిన్న చిన్న టెంట్ లాగా ఉన్నాయన్నమాట. వేసేసి టెంట్ లాగా ఉన్నాయి. అక్కడ చైర్స్, ఉయ్యాలు ఊగడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని అరేంజ్మెంట్స్ చేశారనమాట. అక్కడ ఆవులకి కట్టేసి చుట్టూరా దాన్ని తిప్పుతూ ఉంటారు. చెరుకు గడలు అందులో పెట్టగానే రసం అనేది గిన్నెలోకి పడుతుంది. అక్కడ కాన్సెప్ట్ అది. ఇగో ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి రాష్ట్రం అది. చూడండి, ఇక్కడ ఆవులు వెళ్తున్నాయి, విచిత్రంగా ఉన్నాయి. వీటి కొమ్ములు ముందుకు వచ్చేసారు, మన చాలా పెద్దగా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల వాతావరణం చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చెరుకు తోటలు, అలాగే బంతి తోటలు, కనకాంబరాలు, మల్లె తోటలు, రకరకాలుగా చాలా బాగుంది వాతావరణం. అలా కారులో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మా ఫ్యామిలీతో. శనీశ్వరుడు దేవాలయం ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ చాలా ఇళ్ళకి తలుపులు ఉండవంట ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వేరే వాళ్ళు వచ్చారో వాళ్ళు మాత్రం తలుపులు పెట్టుకున్నారంట. ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ తలుపులు పెట్టుకోరంట. అలా ఇక్కడైతే నేను కొత్తగా విన్నానంటే, ఇంతకుముందు విన్నాను. అక్కడ ఆ ఇంటికి కూడా కొన్ని తలుపులు అనేది మా ఇక్కడ డ్రైవర్ చూపించాడు, చూసాం. అక్కడ కొన్నిటికి ఇళ్ళకి తలుపుల్లో మేము చూసామన్నమాట. ఆ వీడియో తీయడానికి అంతగా కంఫర్టబుల్ లేక వీడియో తీయలేదు. అయితే ఇదైతే చాలా మంచిగా అనిపించింది. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడ తలుపులు పెట్టుకున్నారంట. ఇక్కడ దొంగతనాలు అలాంటివి ఏమైతే జరగవని అయితే అతను చెప్తున్నాడు. ఇక రానే వచ్చాం మనమైతే ఇక్కడికి శనీశ్వరుడి దేవాలయానికి అయితే. ఇక్కడంతా కూడా చిన్న చిన్న పండ్లు ఏమంటారు, మామూలుగా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ అమ్ముతున్నారు. అదే శనీశ్వర దేవాలయం అనమాట. అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడ ముందుకెళ్తే పక్కనే ఉంటుంది శనీశ్వర దేవాలయం. ఇది రెండోసారి రావడం ఇక్కడికనమాట. చాలా బాగుంటుంది ప్లేసు. విచిత్రంగా ఒక రకరకాలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ కొత్తగా అనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే. ఇప్పుడే ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది టెంపుల్కి దారి అనమాట. లోపల అండర్ గ్రౌండ్ నుంచి ఉంటుంది ఇక్కడ రూటు. చూడండి ఎంత బాగుందో. రైల్వే బోగి లోపలికి వెళ్తుంది కదా, అలా ఉంటుంది ప్లేసు మొత్తం కూడా. ఇన్సైడ్లో అలా ముందుకు వెళ్ళగానే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కాళ్ళు అందరూ కడుక్కోవాలి. చిన్న పైప్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. అక్కడ కాళ్ళు పెట్టగానే అక్కడ నీళ్ళనే మన కాళ్ళ మీద పడుతుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరూ కూడా ఆయిల్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి శనీశ్వరి విగ్రహం మీద పోస్తారు. అలా పోయడం వల్ల మనకున్నటువంటి దరిద్రాలు పోతాయి అన్నమాట. ఇక్కడ అందరూ కూడా కొంతమంది ఫోటోషూట్ అలౌ లేదు, ఫోటోషూట్ చేశారు. అంటే కొంతమంది క్లిప్స్ చేస్తున్నారంట, అలౌ చేయరు మ్యాక్సిమం అయితే. ఇక్కడ చూడండి, ఒక అతను, అది స్పెషల్ దర్శనం లాగా అనమాట. అది వేరే అమౌంట్ కట్టి అట్లా వెళ్ళాలి. మేము మాత్రం ఇక్కడ దగ్గరుండి వేరే దగ్గర పోస్తాం అనమాట. అక్కడ ఉన్న ఆయిల్ దీని మీద పడుతుంది. ఇక్కడంతా మొత్తం కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్లేస్ ఇదంతా కూడా. ఇక్కడ చూడండి, పక్కనే ఒక కాలువలాగా ఉంటుంది. పక్కన గ్రాసు, పచ్చటి గ్రాసు గడ్డి ఉంటుంది. పార్క్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఫోటోషూట్ తీసుకోవడానికి బాగుంటుంది ప్లేస్. ఇక్కడ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. చాలా బాగుంది చూడండి. అలాగే ఇక్కడ షిరిడీలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోటల్స్ కానీ, ఫుడ్ కానీ చాలా ఉంటుందన్నమాట. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫుడ్ కల్చర్తో పాటు మన తెలంగాణ, ఆంధ్ర ఫుడ్ కూడా ఇక్కడ ఉంటుంది. చాలా హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చూడండి, టెంపుల్ పక్కన అనమాట దారి. మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇక మళ్ళీ రోడ్డు ఎక్కేసాం. చలో అనిగా కారులో కూర్చొని అలా వెళ్తుండగా చెరుకు రసం తాగాలనిపించింది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అలా వెళ్తుండగా ఒక దగ్గర మంచి ప్లేస్ కనిపించి ఆ ప్లేస్ దగ్గర ఆగాము. ఇక మా అత్తగారు, మా ఆవిడ,
మా మామయ్య, మా పిల్లలు ఇద్దరు, మేము అందరం కూడా ఇక ఉయ్యాల చిన్ననాటి వాళ్ళకన్నిటికీ ఎంత హ్యాపీగా అనిపించిందో అందరూ. ఆఖరికి మా అత్తయ్య కూడా కూర్చొని ఉయ్యాల ఊగుతూ ఉంది. రాతే వెళ్దామంటే ఆమె ఇట్లా ఎంజాయ్ చేయలేదనుకుంటా. నాకైతే కొత్తగా అనిపించింది. చిన్నపిల్లలాగా వాళ్ళందరితో పాటు చిన్నపిల్లలాగా అయిపోయి ఉయ్యాల కూడా మొదలుపెట్టింది వాళ్ళ మనవరాలతో, మనవడితో, కూతురుతో. నాకది మస్తు హ్యాపీగా అనిపించింది. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఇక్కడ కూర్చొని చెరుకు రసం తాగి వెళ్ళిపోయాం. చాలా ఎంజాయ్ చేసాం సరదాగా. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వేస్తూ ఉంటే మనసుకి ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సంవత్సరానికి లేదా 1 year 2 yearsకి ఇలా 6 monthsకి ఏదో ఒక ప్లేస్కి ఇలా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ ప్లేస్కి వచ్చిన దగ్గర నుంచి. మా అత్త మామగారితో, వీళ్ళందరితో, పిల్లలతో అందరితో వచ్చాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చెరుకు రసం తాగాం. ఇక్కడ కొబ్బరి చెట్ల కింద మంచిగా అనమాట, చల్లగా ఉంది వాతావరణం అయితే. మేము వెళ్ళేటప్పుడు లైట్గా వర్షం పడింది. చాలా బాగుంది వాతావరణం అయితే. చూడండి ఇక్కడిగో చెరుకు రసం తీసే బండి అనమాట. ఇటు పోతూ ఉంటే రోడ్డు పక్కన చాలా ఉంటాయి ఇట్లా. మాకు అనుకూలంగా మంచిగా అనిపించిన ప్లేస్ దగ్గర సడన్గా ఆగామన్నమాట. డ్రైవర్ ఆఫ్ చేశాడు, తెలిసిన అతను అని చెప్పేసి. ఇక చూడండి ఎలా ఉందో కాన్సెప్ట్. ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, కూర్చోవడానికి. ఇంకో ఎద్దుకి ఇలా కట్టేసి చుట్టూరు అది తిరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో చెరుకు గడని పెడతారనమాట. ఆటోమేటిక్గా రసం అనేది బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ మనుషుల్లో కాకుండా. చాలా బాగుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్గా అనిపించింది. అసలు ఈ షిరిడి సాయిబాబా టెంపుల్కి రావడం, నాసిక్, ఇలా చాలా చాలా ప్లేసెస్ తిరిగాము. ఒక 2-3 days అయితే పట్టింది మాకు. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో. కొంత ఖర్చు అయింది, కానీ ఆ మెమరీస్, ఎంజాయ్మెంట్స్ మాత్రం అలానే ఉంటాయి మన ఫొటోస్లో కానీ, వీడియోస్లో కానీ, మనం మైండ్లో కానీ. ప్రతి ఒక్కరూ కూడా నాసిక్, అలాగే ఈ శనీశ్వర టెంపుల్, షిరిడి సాయిబాబా టెంపుల్ చూడాల్సిన ప్లేస్ అనమాట మహారాష్ట్రలోని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కల్చర్ తింటూ, ఇలా కార్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ మంచి మంచి మెమరీని అయితే మనం మిగిలించుకోగలం అనేది చెప్పగలను. చూడండి వర్షం పడింది, మొత్తం గ్లాస్ వేసాము కార్లో, ఇక ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.